ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనందరికీ కూడా ఆత్మలు ఉన్నాయి. ఏమన్నాయమ్మా? ఆత్మ ఉంది కదా ప్రతి ఒక్క వ్యక్తికి. ఉన్నవాళ్ళు చేతులపై ఎత్తండి. అందరికి ఆత్మలు ఉన్నాయి. దేవుని ఆత్మ వేరు, మానవుని యొక్క ఆత్మ వేరు. రెండు ఆత్మలు ఏంటయ్యి? దేవుని ఆత్మ వేరు, మానవుని ఆత్మ వేరు. దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలుసు, మానవుని విషయాలు మానవునికే తెలుసు. అవునండి. మానవునికి దేవుని విషయాలు తెలియాలి అంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి ప్రతి మనిషికి కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మానవునికి దేవుని ఆత్మ లేకపోతే దేవుని విషయాలు మనకు తెలియదు, గ్రహించలేము. ఏది కూడా అసలు మనకు తెలియదు. దేవుని ప్రణాళిక ఏంటో కూడా. అర్థమైందా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం కావాలి మనకి? దేవుని ఆత్మ మనకు కావాలి. మరి దేవుని పోలికగా మనల్ని దేవుడు నిర్మించారు కనుక దేవుని ఆత్మ ఎట్లా కోల్పోయాం మనం? దేవుని ఆత్మ ఎట్లా కోల్పోయాం? మొట్టమొదటి ఆదాము దగ్గరే కోల్పోయాడు. ఆదామే కోల్పోయాడు. అక్కడ నుండి వరుసనే మానవ జాతి అంతా కూడా ఆ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కూడా మానవులు అదే పరిస్థితిలో ఉన్నాడు. దేవుని ఆత్మ లేని మనుషులుగా జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరలా మానవులందరికీ కూడా దేవుని ఆత్మను మరలా పంచి పెట్టాలని ఉద్దేశంతోనే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు. పిల్లారా, దేవునికి స్తోత్రం. అర్థమవుతుందిగా చెప్పేది? అర్థమవుతుందన్న వాళ్ళు చేతులు పోగొత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అందుకనే దేవుడు సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని చెప్పారు ఆయన.